ఫ్రెండ్ నన్ను పెళ్లికి పిలిచింది, నేను పెళ్లికి వెళ్ళాను. ఈరోజు పెళ్లికి వెళ్తే నాకు జరిగిన అవమానం నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కడు పెళ్లిలో నన్ను వెరైటీగా చూశారు. ప్రతి ఒక్కడు పెళ్లిలో నేను అన్నం తింటుంటే కూడా అందరు నన్ను చూసి నవ్వారు. ప్రత్యూషన్ చూడండి, ఆఖరికి పెళ్లి కొడుకు కూడా నన్ను చూసి నవ్వాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు. నేను అందరిలాగే ఉన్నాను కదా, ఏ లావుగా ఉన్నానా అందుకు నవ్వుతున్నారు, నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక చూస్తే అర్థమైంది. ఇంటికి వచ్చాక నా ముఖం అద్దంలో చూసుకున్నాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎక్కడో చెవరింగును ఎక్కడో రకం చెవరింగ్ పెట్టుకుని వెళ్ళిపోయిన హడావిడిలో. అంటే ఈ డ్రెస్కి ఇది మ్యాచింగ్ వేసుకోవాలా అనుకుని హడావిడిలో మర్చిపోయి వెళ్ళిపోయాను. ఇదేదో కొత్త మోడల్లాగా ఉంది. అందరూ నన్ను చూసి నవ్వడమే తప్ప ఒక్కడు కూడా చెప్పలేదు ఇలా వేసుకున్నావు అని. పాపం నేను అయితే నేను మళ్ళీ పెళ్లి కూతురు ఫోన్ చేసి వస్తే నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వేనా చెప్పాలి కదా ఎలాగంటే, ఏమో నువ్వు క్రేజీ డిఫరెంట్ స్టార్ కదా, క్రేజీగా ఉంటుందని కొత్తగా ట్రై చేసేమో నవ్వుతుంది. పాపం నేను మీరు ఈసారి ఎవరైనా రెడీ అయ్యి వెళ్తే చెల్లెళ్ళు జాగ్రత్తగా అన్నీ కరెక్ట్గా చూసుకుని వెళ్ళండి, లేకపోతే నవ్వుతారు అందరూ.